ల్యాండ్ ఫాల్కి వచ్చి ఇదైంది. ఇప్పుడు మనం దగ్గర ఇట్ హెస్ క్రాస్డ్ తులువు దాటి కూడా పైకారాపేట ఆ నుంచి మాడుగులకి వెళ్ళి ఆ నుంచి ఏజెన్సీ ఏరియా ద్వారా వెళ్తా ఉంది. యాజ్ ఆన్ నౌ ఎక్కడుంది మన వాళ్ళు చెప్పాలి. మా ప్రసాదరావు మొత్తం మాయమైపోయింది, మాయం కలిసి పైకి వెళ్తా ఉన్నది. జీ మాడుగుల కంటే అవతలకి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు. Actually, it is now moving slow, sir. Actually, depression is very slowly it will move. దట్ ఇస్ గుడ్. వర్షాలు పడతాయి, తక్కువ పడితే తక్కువ స్లోగా పోతే వర్షం పడుతుంది. సముద్రం కానీ ఇంకొంచెం సౌండ్ కానీ దానికి ఉపయోగపడగలిగితే ఇంకొంచెం ఎక్కువ పడతాయి. మంచిది వర్షం పడాలి అక్కడ. అది కూడా మీరు అనలైజ్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా టెక్నాలజీ ఉంటే నిలిపి వర్షం కురిపించాలి, అది కూడా చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. కాబట్టి ఇది నిన్న మొన్న మన వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు. నేను ఇప్పుడదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ప్రిపేర్ అయిన దానివల్ల ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ కానీ రియల్ టైంలో చేయగలుగుతున్నారు. ఇప్పుడే నేను కార్తికేయంతో కూడా మాట్లాడాను. సార్ రేపు సాయంత్రానికి అన్నీ మేము క్లియర్ చేస్తాం, రియల్ టైంలోనే చెట్లు కూడా తీసేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మనం మెన్, మెటీరియల్ అండ్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చాం. నేను మొన్న కూడా చెప్పాను వయాడక్ట్ అని, ఈ సైక్లోన్ కూడా అది వర్తిస్తుంది. అది కానీ పర్ఫెక్ట్గా దొరికితే విత్ ఇన్ నో టైం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు ముందు దానికంటే రాజశేఖర్ ఆర్ కంట్రోల్ రూమ్ మన వాళ్ళు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. అది బ్రీఫ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతారు. నాకు 3 ఆస్పెక్ట్స్ నేను మీకు చెప్పింది. ఇలాంటి సమయాల్లో ఎంత ఫాస్ట్గా మనం యాక్ట్ చేస్తామనేది ఇంపార్టెంట్. రెండోది, ఇలాంటివి క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. రెస్క్యూలో కూడా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశువుల నష్టం జరగకుండా చూసుకోవాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఈసారి ఇది కూడా మనం వాటి కాల్ రిహార్సల్స్ కూడా చేయమన్నాం, మాక్ డ్రిల్లింగ్ కూడా చేయమన్నాం. దానిపైన ఒక నమ్మకం వస్తుంది. రెండో సైకలాజికల్గా కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లాస్ట్ టైం జరిగిన తప్పు ఏంటంటే తిత్లీలో మన ఆఫీసర్ స్పాట్కి ఆ విలేజ్కి పోలేదు. ఈసారి మన ఆఫీసర్స్ ఆ స్పాట్కి పోయి విలేజ్ నోడల్ ఆఫీసర్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కడ లేని నమ్మకాలు వస్తాయి. అది చేయమన్నాం. అదే మరిగా మనం ఇక్కడి నుంచి మెసేజ్లు కూడా ఇచ్చాం. ఇది అయిన తర్వాత ప్రాణ నష్టం ఎక్కడ కూడా పశువుల నష్టం జరగకుండా చూసుకోమన్నాం. అది ఎంతవరకు అయింది మన వాళ్ళు ఇప్పుడు చెప్తారు. ఇది అయినాక ఫుడ్ కానీ అవన్నీ సరఫరా చేసి మన ఈవెన్చువాలిటీని బట్టి అల్టిమేట్గా చెట్లు కానీ ఏది కానీ నార్మల్సీ అట్ ది అర్లియెస్ట్. నీళ్లు ఉండాలి, కరెంట్ అర్లియెస్ట్ ఇవ్వాలి, కరెంట్ లేకపోతే జనరేటర్ పెట్టి నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడ సెల్ టవర్స్ అన్ని పనిచేయాలి, ఇట్లా నార్మల్ ట్రాఫిక్ రావాలి, ఇవన్నీ కూడా అయిపోవాలి. అయితే ఇది ల్యాండ్ ఫాల్ వచ్చినప్పుడు కొంత వెలాసిటీ తగ్గింది. 85 కిలోమీటర్స్ క్రాస్ అయింది. 85 కిలోమీటర్స్ క్రాస్ అయింది. ఇప్పుడు పోను తగ్గుతూ ఉంది, స్లో డౌన్ కూడా అయింది. అట్ వన్ స్టేజ్ ఫాస్ట్గా వచ్చి ల్యాండ్ ఫాల్కి వచ్చి అక్కడి నుంచి స్లో డౌన్ అయింది. ఇది మనకు కొంతవరకు ఉపయోగపడింది, ఎక్కువ డ్యామేజ్ లేకుండా. అయితే జరిగిన డ్యామేజ్ని కూడా మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకుని అట్ ది అర్లియెస్ట్, నేను మొన్న కూడా చెప్పాను, అవర్స్లో మనం ఈ పని పూర్తి చేసే పరిస్థితి రావాలి, నాట్ డేస్. ఒక పక్క తుఫాను దాని పని చేస్తే మానవ ప్రయత్నం మనం ఉండి దాన్ని జయించడానికి కానీ అధిగమించడానికి కానీ ఎవ్వరికి సఫరింగ్ లేకుండా, బాధలు లేకుండా దాన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం. ఇది రిహార్సల్స్ మాత్రం. ఎలాంటి ఈవెంచువాలిటీ భవిష్యత్తులో వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాం. ఎక్కడికక్కడ ఇప్పుడు భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడ సైక్లోన్ క్రాస్ అవుతుందో తెలుస్తూ ఉంది, ఎంత వెలాసిటీ వస్తుందో తెలుస్తుంది. దాని యొక్క విడ్త్ అంటే ఐ ఎంత ఉంటుంది, ఎంత ఏరియా కవర్ అవుతుంది,
ఏమంటే వైడ్ స్ప్రెడ్ డిప్రెషన్లో ఎంతవరకు కవర్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. దానిపైన రెయిన్ఫాల్ కానీ విండ్ కానీ ఇవి కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని డ్యామేజ్ని కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి రియల్ టైంలో ఫోర్కాస్ట్ చేసి మెటీరియల్ పంపించి దీన్ని రెస్టరేషన్ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా సరే దట్ ఈస్ ది యాక్టివిటీ. నౌ ఆల్ ఫంక్షనరీస్ని తీసుకున్నాం. ఈరోజు మేము ఒకసారి మెసేజ్ అడిగాం కాల్ సెంటర్ నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం 1100 నుంచి అడిగాం, ఐవీఆర్ఎస్ కొట్టాం. మీకు ప్రతిపాదించిన గ్రామంలోనే ఉన్నారంటే 96.38% ఉన్నామన్నారు. 3.62% ఇంకా లేరన్నారు. 2, తుఫానుకు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారంటే 99.28% ఇచ్చామన్నారు. 0.78% మాత్రం 72 ఇవ్వలేదన్నారు. తుఫానుకు ముందు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటింటికి సమాచారం అందించడం జరిగిందంటే 100%. దీని ఇంపాక్ట్ ఏంటంటే మాక్ డ్రిల్లింగ్ వల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. 1 or 2 times ఇది చేసిన నమ్మకం వచ్చింది. నేను నిన్న కూడా చెప్పాను, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఇష్యూ. ఓసారి ఎవరో పట్టించుకోవాలంటే మీరు ఎక్కడ చూస్తే ఒక స్ట్రెస్ వస్తే భయపడిపోతాం. 10 మంది ఉన్నారంటే ఏదైనా సరే ఎంత ప్రమాదమైనా ఈజీగా భరించే ధైర్యం కూడా వస్తుంది. దాన్ని చేయమన్నాం, అది బాగా వెళ్ళింది. త్రాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయంటే 99.36% ఉన్నాయని, ఓన్లీ ఒకరిద్దరు 100కు 0.64 లేవని. విద్యుత్ సరఫరా లేని పక్షంలో జనరేటర్ అందుబాటులో ఉన్నాయంటే 90.70, లేదని వాళ్ళు 9.30. ఇది కొంచెం కన్సర్న్. భవిష్యత్తులో ఇది 100% ఉండాలి. ఇంకో పక్క పూరి గుడిసెలు, రేకులు పటిష్టంగా లేని ఇళ్లలో ఉన్నట్టయితే వారిని తక్షణమే ఖాళీ చేసి జిల్లా వారు నిర్దేశించే తుఫాన్ పునరావాస కేంద్రాలు పంపించారంటే 93% ఎస్ అని, 92.88, 7.12% నో అని. ఇది కూడా ఎందుకు ఇది వచ్చింది ఈ 2, దీన్ని మైన్యూట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎక్సెప్షన్ రిపోర్ట్ కూడా పెట్టాలి. వైద్య అవసరాలకు కావాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారంటే 98.30% ఎస్ అని, 1.7% లేరని. తుఫాను కారణంగా పడిన చెత్తను మరియు చెత్తను శుభ్రపరిచే సిబ్బంది వారు సిద్ధంగా ఉన్నారంటే 98% ఎస్, 2% లేరని. ఆ 2% ఏవి లేదు చూసుకొని అది కూడా కొంచెం ఫర్మ్గా ఉండాలి అధికారులు ఇచ్చిన తర్వాత. ఇంకో పక్కన గ్రామస్తులు మరియు అధికారులతో మీతంతా కలిపి ఈ తుఫాను వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారంటే 99% ఎస్ అని, 0.88% నో అని. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. మనం ఏదైతే అనుకున్నామో ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకున్నాం. మనం చేయడమే కాదు, గవర్నమెంట్ ఎప్పుడు ఫెసిలిటేటర్గా ఉంటాం, అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ప్రజలు దాంట్లో భాగస్వాములుగా ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది కూడా బాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద 24 hours ఆఫ్ ఇది చిన్న తుఫాన్ అయినా దీన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇప్పుడు మిమ్మల్ని ముందు ఇక్కడ మన వాళ్ళు బ్రీఫ్ చేస్తారు, రాజశేఖర్ కూడా బ్రీఫ్ చేస్తాడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. నేను చూశాను 2%, 3% మనకు వర్షపాతం కూడా డెఫిసిట్ తగ్గింది. ఎక్కువ పడింది మన గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ 5 జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అది కూడా మీకు మ్యాక్సిమం నిన్న ఈరోజు కలిసి 16-17 సెంటీమీటర్లు పడింది. హైయెస్ట్ వచ్చి 17 సెంటీమీటర్స్ తాళ్ళ రేవులో పడింది. ఇప్పటికి రఫ్గా నేను చూస్తే దట్ ఈస్ ది రిపోర్ట్. సో దీన్ని ఇంకా రాబోయే సమయంలో ఎట్లా వర్షం పడుతుంది అవన్నీ రాజశేఖర్ ఒకసారి అవేర్నెస్ చెప్తారు. ఆయన ప్లస్ ప్రసాదరావు మిగిలిన అందరూ కూడా రియల్ టైం గవర్నెన్స్ చూసుకొని దీన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మనం చేసింది కరెక్టా, ఇది ఎంతవరకు పనిచేసింది, ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి అని మళ్ళీ ఒక డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ వారిగా ఓవరాల్గా మీరు తయారు చేస్తే అది ఇప్పటి నుంచి ఏం చేయాలి మళ్ళీ అప్పుడు కాకుండా దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని ఇంకా రాబోయే రోజులు రియల్ టైంలో ఆపరేషన్ అయిపోవాలి. ఇలాంటివి వస్తే 4-5 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి. ఇంకో స్కేలింగ్ ఎక్కువైతే దాన్ని ఏ విధంగా అధిగమిస్తాం. దానికి వల్నరబిలిటీ లేకుండా ఏం చేయాలని అవి కూడా చేద్దాం. ఇప్పుడు ముందు
రాజశేఖర్ వెళ్తేయాలి, దెన్ ప్రసాదరావు, మిగిలిన వాళ్ళు కూడా ఇది చేస్తారు. జస్ట్ చెప్పండి సార్ యాక్చువల్లీ బాబు. సార్ ఈ రాజశేఖర్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం ఉండే, ముందు బాబు బ్రీఫ్ చేస్తారు, తర్వాత రాజశేఖర్. సరే ఈ పేటేని ఇది ఫస్ట్ మనం ఒక డిప్రెషన్ లాగా లాస్ట్ మండే సార్, ఎగ్జాక్ట్లీ లాస్ట్ మండే తమరు ఈ కాన్ఫరెన్స్ చేసినప్పుడు మనం ఫస్ట్ టైం ఇది ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ 1400 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద షోర్. మీకు వినపడిస్తా ఉందా? సార్ మీరు సబ్మిషన్ సార్, బాబు గారు వాయిస్ చాలా స్లోగా వస్తుంది సార్. ఓకే సార్ సో 1400 కిలోమీటర్ అవతల మనం ఇది ప్రెడిక్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు వినపడిస్తా ఉందా? ఓకే, ఇది లేదు పెట్టు. సార్, తక్కువగానే ఉంటారు ఇంకా. అది అక్కడ పెట్టి, ఈ ఫోన్ అది పెట్టి అది ఆయనకి అక్కడ పెట్టండి, ఎవరుంటే అక్కడ. దీన్ని కూడా సిస్టమ్ కరెక్ట్గా ఇది చేయాలి మరి. ఇప్పుడు ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? హలో, ఓకే. ఇప్పుడు సార్ లాస్ట్ మండే మార్నింగ్ ఒక 1400 కిలోమీటర్ అవతల ఒక చిన్న డిప్రెషన్ లాగా మనం ఇది గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి సార్ ఈరోజు మండే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఏ వీక్ సార్ ఇది మానిటర్ చేస్తాము. దిస్ ఇది ఒక సైక్లోన్ అంటే సార్ చాలా ఇరాటిక్ బిహేవియర్ చూపించినటువంటి ఒక సైక్లోన్. ఫస్ట్ డిప్రెషన్ లాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ వెంటనే అది ఒక సివియర్ సైక్లోన్గా మూవ్ కావడం. ఒక రోజు అయితే సార్ 12 గంటలు అసలు మూవే కాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే 6 అవర్స్ పర్ అవర్కు 6 కిలోమీటర్స్ పర్ అవర్కు మూవ్ చేయడం. మళ్ళీ సడన్గా సడన్గా నిన్న వచ్చేసి సార్ 20 సార్ నిన్న వచ్చి 23 కిలోమీటర్ దాకా స్పీడ్లో కూడా మూవ్ కావడం జరిగింది సార్. అంటే సో ప్రిపరేషన్ వైజ్ సార్ వాట్ వీఆర్ ప్రెడిక్టెడ్, మనము సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనము యానం నుంచి తుని లోపల ఎగ్జాక్ట్గా మనం ప్రెడిక్ట్ చేయడం జరిగింది సార్. అంటే డిఫరెంట్ అదర్ ఏజెన్సీస్ రకరకాల ఇచ్చారు, కానీ మనం వీ హావ్ బీన్ స్టాండింగ్ ఆన్ దట్. ఇది సార్ ఎగ్జాక్ట్లీ అదే విధంగానే జరిగింది. సో ప్రిపరేటరీ స్టెప్స్ సార్ ఇట్ వాజ్ నాట్ ఓవర్ డన్ సార్. యాక్చువల్లీ మనము శ్రీకాకుళంలో ఒక జిల్లానే ఎక్కువ ఇది అఫెక్ట్ కావడం జరిగింది, కానీ ఇది కృష్ణా అదేవిధంగా వెస్టు ఈస్టు విశాఖపట్నం జిల్లాని అఫెక్ట్ చేస్తారని మనం చెప్పడం జరిగింది సార్. అది అలాగే జరిగింది, ముఖ్యంగా రెయిన్ఫాల్ ఇది సంబంధించి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. ఇది సార్ ఒక ఎగ్జాంపుల్ సార్. దిస్ ఈజ్ ది ఆర్ ఆరెంజ్ కలర్ లైన్ సార్. మనం 48 అవర్స్ ముందు మనం ఇచ్చినటువంటి, అంటే మన గ్లోబల్ మోడలింగ్ అని పెట్టుకొని ఇచ్చినటువంటి మూమెంట్ అనమాట. ఈ గ్రీన్ కలరు మనం 24 అవర్ ముందు మనం ప్రెడిక్ట్ చేసినటువంటి మూమెంట్ సార్. అండ్ ద యాక్చువల్ హ్యాపెన్ ఈజ్ ది బ్లాక్ వన్, దట్ ఈస్ అ డార్క్ వన్. So you can see sir, it was almost exactly matching the prediction that has been given by our team sir. And this is an occasion where again we have proved that the accuracy in prediction is there and the technology has been sir fine tuned. But inga tamaru cheppinattu sir, to reach your expectation we have to further move sir. అది ఒక ఏరియాలో మనకు ఒక ఫెయిల్యూర్ కూడా అయింది సార్, అది ఎక్కడ అని చెప్తాం. నెక్స్ట్ సార్ ఇది యాక్చువల్లీ సార్ దేర్ వాజ్ అ రూమర్ ఇన్ ద ఈవినింగ్ విశాఖపట్నంలో ఈరోజు, అంటే ఇది తుని నుంచి సార్ యాక్చువల్లీ బయట ఓషన్కి వెళ్ళిపోయినట్టు మళ్ళీ అది సివియర్ సైక్లోన్గా వైజాగ్లో వస్తాయని చెప్పి ఎవరో ప్రెడిక్ట్ చేశారనమాట సార్. అది ఒక రూమర్ లాగా వచ్చింది. ప్రవీణ్ కూడా కలెక్టర్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు సార్ మనం కరెక్ట్గా ఇట్ హాజ్ యాక్చువల్లీ క్రాస్డ్ తుని అండ్ వాస్ మూవింగ్ వెస్ట్వర్డ్స్ ఫ్రమ్ వైజాగ్. సో అడిషనల్ పొజిషన్స్ నన్ అని అప్పుడప్పుడే మనము ఇది ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇది మిడ్ డే మీల్ సంబంధించి సార్ అరౌండ్ 57,711 పీపుల్కు ఈరోజు మీల్స్ సర్వ్ చేయడం జరిగింది సార్ క్యాంప్స్లో 538 స్కూల్స్లో. నెక్స్ట్ సార్ ఇది ప్రిలిమినరీ ఎస్టిమేట్ ఆఫ్ అగ్రికల్చర్ సార్. అరౌండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అప్డేటెడ్ సార్. అరౌండ్ 3,400 హ్యావ్ బీన్ రిపోర్ట్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి ఆల్సో. సో టోటల్ అరౌండ్ 14,000 hectares ఆఫ్ agriculture crops have been damaged in any preliminary report sir. Next, these are the kinds of damages sir that we have observed in the next one sir. ఈ అగ్రికల్చర్ సంబంధించిన ప్రికాషన్స్ చాలా తీసుకున్నారు సార్. ముఖ్యంగా టార్పాలిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అదేవిధంగా హార్వెస్టర్ మూవ్మెంట్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గాట్ ఇన్ ఆర్టీజే సార్, వీ హ్యావ్ బీన్ డైవర్టింగ్ ది హార్వెస్టర్స్ in 3 districts ముఖ్యంగా. And this has helped in harvesting many acres of land sir. Next,
ఇది సార్ అనిమల్ హస్బెండరీలో డెత్స్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ బట్ దిస్ ఈస్ డ్యూ టు హైపోథర్మిక్ షాక్ సార్. అంటే ఇది కొల్లేరు ఏరియాలో ది ఈ ఫార్మ్ అనిమల్స్ సార్, ముఖ్యంగా గొర్రెలు, ఇవి యాక్చువల్లీ అక్కడ అంటే దే వేర్ ఇన్ ద ఓపెన్ అండ్ దే కుడిన్ కమ్ బ్యాక్. సో టెంపరేచర్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి హైపోథర్మిక్ షాక్ వల్ల ఒక 300 గొర్రెలు ఇలా చనిపోవడం జరిగింది సార్. దట్ ఈస్ వన్ మేజర్ ఇన్సిడెంట్ ఇన్ అనిమల్ హస్బెండరీ. నెక్స్ట్, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ ట్రీస్ హ్యావ్ ఫాలన్ సార్. నెక్స్ట్ ఇది సార్ యాజ్ కార్తికేయ టోల్ సార్, అది పవర్ సాస్ అదేవిధంగా ట్రీ కట్టర్స్ చాలా కరెక్ట్ టైంలో మూవ్ కావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వెన్ ద సైక్లోన్ వాజ్ మూవింగ్ ఇట్ సెల్ఫ్ దే వర్ కట్టింగ్ అండ్ రిమూవింగ్ సార్, the obstructions were removed. Some areas hoarding sir, for example this is one lesson sir, this is a very very weak hoarding sir. Actually this should not have come up in such a large structure, should not have come up, and it has fallen sir. Luckily because vehicular movement was closed, I mean we didn't have any casualty there. Next, ఇక్కడ సార్ ఒక వెహికల్, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ డ్యామేజ్ రిపోర్టెడ్ సార్ ఇన్ కత్రేనికోన, వేర్ పోస్ట్ హ్యాస్ యాక్చువల్లీ ఫాలన్ ఆన్ అ వెహికల్. ఆఫ్టర్ వీఆర్ టోల్డ్ ఆల్సో దట్ మూవ్మెంట్స్ హ్యావ్ హ్యాపెన్. నెక్స్ట్ సార్, ఇది పోల్స్ సంబంధించిన సార్, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి రిపోర్టు. యాజ్ ఆఫ్ నౌ సార్, కలెక్టర్ ఈస్ట్ గోదావరి హెస్ టోల్డ్ దట్ దేర్ ఆర్ అరౌండ్ 90 విలేజెస్ వేర్ ది వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది పవర్ సప్లై బ్యాక్ సార్. నెక్స్ట్ ప్లీజ్. Sir, this is the movement how we have sir, dialed the vehicle sir. We actually took the data of vehicle owners from the transport department in these villages and we called all of them sir not to move out during this time. So the traffic was almost nil sir during the movement of this cyclone. Adevidhanga transport department has helped in moving the harvesters also. Next. This is the water supply sir, almost all are no hindrance came from any side sir. Almost 383 generators were arranged and 567 PWS schemes worked without any hindrance sir. Next, this is the rainfall sir. As of now highest recorded was 168 mm in Incharam, that Talarevu and those areas sir. Next sir, in this sir again what we have failed is windfall sir. Though the windfall reached up to 85 kilometers per hour, our maximum measurement was around average 50 in our automatic weather stations. So this last time also it happened sir. In fact we have given a detailed proposal in this regard to have 10-meter high automated weather stations with wind meters, and in the coastal area every 10 kilometer we need one sir. This proposal has to be approved and then we will take it up as part of aware sir, and in the coming time we will ensure that it is complete. Yes sir. Yes sir. Planning ఉండేటన్ని కూడా all data will be available with aware, maintenance aware చేస్తారు. వాళ్ళు ఎవరు కావాలి వాళ్ళు డేటా తీసుకుంటారు. నెక్స్ట్, టెక్నాలజీ సంబంధించిన అవేర్ సార్ టెలికామ్ సైట్ సార్ ఈడ కూడా చెప్పాం, పొల్యూషన్ కూడా చెప్పి ఎయిర్ పొల్యూషన్ కూడా మెజర్ చేసేసి వాళ్ళకే పెట్టేస్తే వాళ్ళు ఉపయోగించుకొని యాక్షన్ తీసుకుంటారు. పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కూడా వాళ్ళే చేస్తారు. ఎవ్రీథింగ్ దే విల్ డూ ఇట్. అందరు ఏజెన్సీ పెడతారు, మొత్తం ఆన్లైన్లో ఉంటాయి, మానిటరింగ్ వాళ్ళు చేస్తారు, ఆల్ ఎక్విప్మెంట్ అవన్నీ. కానీ ఎవరికి కావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దానికి ఒక పింక్ పెట్టేస్తారు. Sir, telecom sir, out of 12,000 sites, 297 sites were only down sir. Mainly sir, this time the efforts were taken by all of us and to ensure that the generators move to these communication towers in time has helped us sir. And out of this 297 also, except 120, all have been up sir, and the remaining also will be up latest by today night. Next. This is the latest status sir of restoration of
రెస్క్యూ టీమ్స్కి వచ్చినట్టయితే సార్ సుమారు 2,000 మందిని మనం డ్యూటీకి డ్రాప్ చేసాం. అటు ఎస్డిఆర్ఎఫ్ అయితేనేమి, ఎన్డీఆర్ఎఫ్ అయితేనేమి, పోలీస్ పర్సనల్ అయితేనేమి, తర్వాత స్టాండ్ బైగా ఉన్న ఈ ఏపీఎస్పి పర్సనల్ అయితేనేమి సార్, వీళ్ళందరినీ కూడా సుమారు ఒక 2,000 మందిని ఐడెంటిఫై చేసి ఇన్ అడ్వాన్స్ సార్ మేబీ మనం సండే కల్లా వాళ్ళని అక్కడ పొజిషన్ చేసాం సార్. ఈసారి వారితో పాటు సార్ ఎక్విప్మెంట్ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సార్. పవర్ సాస్ చూసినట్టయితే సార్ 850 పవర్ సాస్ మనం పొజిషన్ చేయడం జరిగింది సార్. ఇప్పటికే మనకున్న ఆల్రెడీ రోడ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి సార్. ఇప్పుడు యాజ్ ఆన్ నౌ సార్ వీ కుడ్ క్లియర్ ద హోల్ రోడ్ సార్. సో అదొకటి సార్ మేజర్ ఇష్యూ మనం హ్యాండిల్ చేసింది సార్. అలాగే బోట్స్ ఈ సీలోకి వెళ్ళిన బోట్స్ సార్ 306 బోట్స్ మనం వెనక్కి తెప్పించాం సార్. చాలా ఎఫెక్టివ్గా దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది సార్ ఇది. అలాగే సార్ ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ లేకపోతే లాస్ కానీ బోట్స్ లేకపోవడం, డీజిల్ జనరేటర్స్ పెట్టుకోవాలనేది ఒక కాన్సెప్ట్ తమరు చెప్తా ఉన్నారు సార్. గత సైక్లోన్లో మనకున్న అనుభవం ఏంటంటే సార్, కరెంటు పోవటం, ఆ రాత్రంతా డార్క్నెస్లో ఉండటం, తర్వాత పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని సార్ సుమారు 466 డీజిల్ జనరేటర్స్ మనం పొజిషన్ చేసాం సార్. ఎక్కడ ఏదొచ్చినా కూడా మనం ఈ డీజిల్ జనరేటర్స్తో అటు డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, అలాగే ఇటు సార్ స్ట్రీట్ లైటింగ్ కూడా ఎన్షూర్ చేయడానికి మనం ఫుల్గా గేరప్ అయ్యాం సార్. అలాగే లైట్స్ కూడా సార్ మనం నైట్లో అది ఈవినింగ్ వచ్చినా ఎలా వచ్చినా కూడా నైట్లో కూడా ఆస్కా లైట్స్ లాంటివి పెట్టడానికి కూడా మనం కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉన్నాం సార్ ఈసారి. అదే కాకుండా సార్ మీకు ఇక్కడ ఈ రిలీఫ్ సెంటర్స్ కూడా బాగా మ్యాక్సిమం మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్. మిడ్ డే మీల్ గతంలో మనం నేర్చుకున్న అనుభవం సార్ అది మనం 2-3 రోజులు అయిపోయినా మనం సరిగ్గా ఫుడ్ పెట్టలేని అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆ మిడ్ డే మీల్ ఈ ఏజెన్సీలందరినీ యాక్టివేట్ చేసి సుమారు ఒక 58,000 మందికి ఈ రోజున భోజనం పెట్టాం సార్, కుక్డ్ ఫుడ్. అండ్ 538 రిలీఫ్ సెంటర్స్ మనం ఈ రోజున ఆర్గనైజ్ చేసాం సార్. సో మిగిలినవన్నీ కూడా సార్ ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, పొజిషన్ చేయటం కానీ ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో మనం కంప్లీట్గా పొజిషన్ చేసి రెడీనెస్తో ఉండటం జరిగింది సార్ ఈసారి. దట్స్ వై సార్ మీరు నిన్న ఇచ్చిన గైడెన్స్ మాకు బాగా ఉపయోగపడింది సార్. దాంతో మేము బాగా గేరప్ అయ్యి దీన్ని కొంచెం మీ ఎక్స్పెక్టేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ రాజశేఖర్ ఫ్రమ్ ఇస్రో మాట్లాడిన తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్ మాట్లాడదాం. రాజశేఖర్, ఇస్రో. చెప్పండి రాజశేఖర్ గారు. సార్ బాబు గారు ప్రెజెంట్ చేసిన టోటల్ 5th నుంచి మనం వార్నింగ్ ఇచ్చాం సార్. టోటల్ డేటా ఉంది. సో దట్ వాట్ ఆర్ ద మోడల్ ట్రాక్స్ ఎవ్రీథింగ్. అండ్ 12th మార్నింగ్ ఏబుల్ టు ఫ్రీజ్ ది లొకేషన్. అప్పటి వరకు మనం లొకేషన్ చెప్పలేదు సార్, సెంట్రల్లోకి వస్తుందని చెప్పాము. సో నౌ 12 నుంచి యాంటిసిపేటెడ్ దిస్ కాకినాడ ఓన్లీ. మార్నింగ్ మనం తీసుకున్నప్పుడు కూడా ఎస్టర్డే బై ఆఫ్టర్నూన్ ఏబుల్ టు గెట్ ది లొకేషన్ వేర్ ఈ యానం నుంచి కాకినాడ లేకపోతే తుని రీజియన్ లో యాంటిసిపేట్ చేశాం సార్. అండ్ అది యాంటిసిపేటెడ్ సిస్టమ్ కమింగ్ టు క్లోజ్ డిస్పేషన్ అనేది చూసాం సార్ అది. బట్ ప్రికాషనరీ బికాస్ ఆఫ్ మూమెంట్, ఫాస్ట్ మూమెంట్, సో వీ హావ్ గివెన్ అలర్ట్ అప్ టు 110 km/h.
But as per just before landfall, we have seen the 90 kilometers per hour winds sir in the system. So Amalapuram coast దగ్గర నుంచి మనకి కాకినాడ just beyond కాకినాడ వరకు 90 kilometers per hour winds we have observed sir. So only coastal areas. Rainfall also almost what we predicted is same thing happened. And okay, because of previous cyclone, this cyclone we got only 48 hours or 36 hours before only we able to accurately predict the landfall. So currently it is moving northward direction and just west of Visakhapatnam around 100 kilometers. As a deep depressed it is there, sir. Now it is further it is moving northward direction. So oversight entire chance, sir. So till today night we can anticipate some showers, rainfall, coastal districts, sir. Mainly విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో పడతాయి. నార్త్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏముండవు ఇంకా, అంతేనా? ఓకే. అంటే నాకు ఇక్కడ రాజశేఖర్ ఇంకా కొంచెం మీరు పర్ఫెక్షన్ చేయాల్సిన 2-3 ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సైక్లోన్స్, వెలాసిటీ, హౌ ఇట్ ఈస్ బిహేవింగ్, సమ్ మోర్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు అప్డేట్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అంటారా ఏం పెడతారో నాకు తెలియదు, దాన్ని కూడా వర్కౌట్ చేయాలి. ఇంకా కొంచెం పర్ఫెక్షన్కి ఇప్పుడు వచ్చింది ఇది, మీరు ఎంత స్పీడ్ వస్తుంది అనుకుంటే 110 నుంచి 80-85కి వచ్చాం. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ దెన్ ఈ లెర్నింగ్ నుంచి కొన్ని నేర్చుకొని మనం ఒక 25%, 30% ఎక్సెస్ అయితే పర్లేదు బికాస్ ఆఫ్ డిపెండబిలిటీ ఫ్యాక్టర్తో. అట్లా కాకుండా 400-500% ఎక్కువ అయితే అగైన్ ఒకప్పుడు సైక్లోన్స్ అంటే ఏం చేసేవాళ్ళం అంటే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం తడ అలర్ట్ ఉండేది. ఇప్పుడు కూడా ఐఎండి చూశారు మీరు, వాళ్ళు వేరియస్ ఏజెన్సీస్ అది ప్రకాశం నుంచి కాకినాడ వరకు ఇచ్చారు, పక్కన పేర్లకు ఇచ్చేసారు. దాన్ని మళ్ళీ మానిటర్ చేయడం కానీ కరెక్ట్ చేసుకోవడం కానీ అప్డేట్ చేసుకోవడం కానీ జరగడం లేదు. దీనివల్ల ఒక క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాం. కంటిన్యూగా మీరు చేయాల్సింది నేను ఇంత మునుపు కూడా చెప్పాను, మీకు ఒక మాట చెప్పాను, ఇవన్నీ కూడా పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు అనలైజ్ 80 కిలోమీటర్ స్పీడ్ వస్తే ఎన్ని పోల్స్ పడతాయో ఎగ్జాక్ట్గా చెప్పే పరిస్థితి రావాలి. చెట్లు కూడా ఎన్ని పడిపోతాయో చెప్పే పరిస్థితిలో మనం అంతా జియో ట్యాగింగ్ చేసి ఏరియల్ సర్వేలో తీసుకొని డ్రోన్ పంపించి ఆ చెట్లు కూడా నెంబర్ పెట్టుకొని ఎన్ని పడతాయో చెప్పే పరిస్థితి రావాలి. దట్ టైప్ ఆఫ్ అక్యురసీ యూ హ్యావ్ టు అచీవ్ నౌ విత్ టెక్నాలజీ. దెన్ మనకి ఈజీ అవుతుంది. ఎంతవరకు అక్కడ ఉండే పంటలు కూడా రియల్ టైంలో ప్యాడీ ఎక్కడెక్కడ ఉంది, లేకుంటే వేరియస్ క్రాప్స్ ఏమున్నాయి, లేకపోతే ఇంకో పక్కన హార్టికల్చర్ క్రాప్స్ ఏమున్నాయి, ఆ ప్రిడిక్షన్ కూడా 99% అక్యురేట్గా రావాలి. ఆ ప్రిడిక్షన్ కూడా ఆ ఫీల్డ్ కూడా ఇప్పుడు ఎట్లా మనకి ఇది కూడా వచ్చేసింది, ల్యాండ్ హబ్ వచ్చినప్పుడు భూమి పర్టికులర్స్ కూడా బోత్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏ స్పాట్లో పడింది చూసుకొని మనం ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది లేదని ఎన్యూమరేషన్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండాలి. దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఇప్పుడు చాలా వరకు వచ్చాం, ఇంకా దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. Correct, sir. But the only thing is, the cyclone, we know it is going to weaken because it is going to fast as well as the public handling. So we don't want to take risks, sir. That's why the peak intensity what we have shown. బాగుంది, కానీ నాకు అర్థమైంది. కానీ క్వశ్చన్ ఏంటంటే కనీసం మిగిలిన మోడల్స్ అన్న వర్కౌట్ చేసుకోవాలి. మనం పెరిఫెరల్లో ఉండే మోడల్స్ అన్ని వర్కౌట్ చేసుకొని ఇంకా కూడా కొంచెం మనకు ప్రిడిక్షన్ 100% వచ్చినాక ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేసే పరిస్థితి రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే రిసోర్సెస్ కూడా మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, సమ్ టైమ్స్ మొబిలైజ్ చేసిన రిసోర్సెస్ని అట్మోస్ట్ ఎఫిషియెంట్గా ఉపయోగించడం. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. టైమ్ ఈజ్ ఎసెన్షియలీ ఇక్కడ సఫరింగ్. ఇప్పుడు మనం ఒక చిన్న డెసిషన్ చెప్పాను నిన్న, మన వాళ్ళు చేశారు, దానివల్ల సైకలాజికల్గా పబ్లిక్లో ఆ ఫియర్ లేదు. ఎందుకు? ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆల్సో ఫైర్ సర్వీసెస్ ఆ ఊర్లోకి వెళ్ళిపోయారు. నోడల్ ఆఫీసర్ అదొక విలేజ్ ఉన్నాడు. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకేం భయలేని ధైర్యం వచ్చింది. రెండోది మాక్ డ్రిల్లింగ్ చేసేసారు. ఇది సింపుల్ ఐడియా, అది చేయాలి. మెంటల్ ప్రిపరేషన్ ఇది. లాస్ట్ టైం పోయినప్పుడు నన్ను అడిగారు కొంతమంది,
మాకెవరు చెప్పలేదు, టామ్ వేయలేదు, ఎవరు చెప్పలేదు. మేము చాలా కోమా ఫీల్ అయ్యారు. అతనంతా అది వచ్చినప్పుడు, ఆ గాలి వచ్చినప్పుడు మా ఇంటి మీద పడుతుందా ఎక్కడ పడుతుందో తెలియదు అని సైకలాజికల్గా ఫీల్ అయ్యారు, అప్సెట్ అయ్యారు, ట్రామా అండర్గో అయ్యారు. అలాంటివి రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా చెప్పగలిగితే దాని మీద ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే సార్, వన్ మోర్ పాయింట్ సార్, బికాస్ ఆఫ్ లాస్ట్ టైం ఆల్సో సేమ్ థింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ ఫాల్ అయ్యే దగ్గర మనకు అబ్జర్వేషన్స్ లేవు, ఎక్కడ ఏమవుతుందో అర్థం కావట్లేదు. రెయిన్ ఫాల్ కూడా కొద్దిగా డిలే వస్తుంది. మెయిన్ విండ్ మనకు మెజర్మెంట్ కావాలి, లేకపోతే వీ కెనాట్ క్లియర్లీ అసెస్ ది వాట్ ఈస్ ఇంపాక్ట్. ఏదో శాటిలైట్ నుంచి మనం ల్యాండ్ ఫాల్ అయిన ముందు వరకు అబ్జర్వేషన్ తీసుకున్నాం, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఎక్కడ ఎంత విండ్ వచ్చిందో అది మనకు అర్థం కావట్లేదు. అందుకనే మీరు వేర్ వీఆర్ లాకింగ్. అందుకే మీరు పని చేయండి, మీ సైంటిస్ట్ అంతా కూర్చొని అవేర్ చెప్తున్నాం. అవేర్ కెన్ ఫ్లోట్ ఎ టెండర్ 3-4 ఇష్యూస్లో. ఒకటి మీకు విండ్ డైరెక్షన్, విండ్ ఫాల్, విండ్ స్పీడ్. 2 ఎయిర్ క్వాలిటీ, పొల్యూషన్ చెప్పాం, డబ్బు కూడా ఇచ్చేస్తారు కావాలంటే. ఇలాంటివి ఏవైతే ఇంకా ఆటోమేషన్లో పోగలుగుతామో అవన్నీ పెట్టి అవేర్ వ్యవస్థని మేనేజ్ చేస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్. మెయింటెనెన్స్ కానీ కాంట్రాక్ట్ కానీ వాళ్ళే చేస్తే మనకి ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఒక్కొక్క రోడ్డు పెడుతున్నారు, వీళ్ళకి 176 పనులు ఈ పని వదిలేస్తున్నారు. వాడు మెయింటైన్ చేసాడు లేదా సర్వీస్ స్టాండర్డ్స్ చూడడం లేదు. సో విల్ డూ దాట్. ఆ 2 పెట్టమని చెప్పాను. మీరు కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టాలని కూడా చెప్పండి. ఇచ్చాను సార్, ఆల్రెడీ ప్లాన్ ఇచ్చాం బాబు గారికి. ఓకే, సేమ్ ప్లాన్ విల్ కాల్ దెమ్. ఇమ్మీడియట్గా టెండర్ పిలిచేసి ఫైనల్ చేసేస్తాం, అవేర్ వ్యవస్థ చేసేస్తాం. అది చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడుండే రెయిన్ఫాల్ గేజెస్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్ కానీ, అవి కూడా సెన్సార్స్ కానీ కరెక్ట్గా సరిపోతాయా లేదా, చాలకపోతే కూడా చెప్పండి, అవి కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో చూసిన అనుభవంతో నెంబర్ పెంచుకోవడం. ఓకే ఓకే దెన్ ఫస్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి. మార్నింగ్ మనం డ్రోన్స్ పెట్టి మనం ఈ డ్యామేజెస్ ప్లాన్ చేసాం. ఓకే, సుమారు 60-70 డ్రోన్లు వాడి మనం ఇప్పుడు అంటే అన్ని దిక్కల పంపించకుండా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఉందో ఐటికే పంపించి అవి ఎస్టాబ్లిష్ చేస్తాం. దట్ ఈస్ బెటర్. అదర్వైజ్ అన్నిటి పంపించే ఊరికి వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కార్తికేయన్. ఏంటి మీ వాయిస్ కొంచెం ఇదిగా ఉంది? మీ వాయిస్ పోయిందా లేకపోతే మైక్ పోయిందా? మీ వాయిస్ ఫోన్ నుంచి మాట్లాడగలరండి? మరి దేంట్లో నుంచి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడండి. కలెక్టర్ గారు మీ వాయిస్ క్లియర్గా లేదండి. ఏంటి కారణం ఏంటి? ఒక్క నిమిషం కార్తికేయన్, ఏంటి కారణం ఏంటి? రూమ్ లో మేబీ సీట్ ఉన్న రూమ్ లో ఉండడం అనుకుంటున్నాను. వీడియో కాన్ఫరెన్స్ మ్యూట్ చేసి కాల్ ఫ్రమ్ ది ఫోన్ సో వి కెన్ హియర్ దట్. జాయిన్ ది టెలికాన్ఫరెన్స్. టెక్నాలజీలో మెడిల్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చెప్పండి. మ్యూట్ 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 అన్మ్యూట్. You dial, Karthikeya, you dial from your number. Please unmute collector operator. Sir, unmute చేసి ఉంచాము సార్. కార్తికేయన్ మాట్లాడండి. రాలేదా? అన్మ్యూట్ కాలేదు, చూసుకో. కార్తికేయ మాట్లాడండి. కార్తికేయ ఆయన మాట్లాడుతున్నాడు, అన్మ్యూట్ కాలేదు. Is it your number, Karthikeya? సింగిల్ వచ్చింది, మీకేం చెప్పలేదు. సరేనా అడుగున్నాం? Yeah, now you're perfectly all right. You are using wrongly technology. సార్
Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్, చెప్పండి. క్లియర్గా ఉంది. ఏంటో మళ్ళీ నీకేం వచ్చింది ఆపరేటర్? మన ఫోన్ అన్మ్యూట్ చేసి సరౌండింగ్ ఎవరైనా ఫోన్ హౌస్ స్పీకర్ పెట్టుకుంటే మనకి ఈకో టౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు చూడు ఎక్కడ పెట్టారు. అక్కడ ఉన్న రిమైనింగ్ మొబైల్స్ మ్యూట్ లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి. సార్ కలెక్టర్ గారు మాట్లాడండి. No human loss or cattle loss, sir. We have all incidents on both, sir. అది మ్యూట్ చేయండి, అది మ్యూట్ దట్ చేయండి. ఏది మ్యూట్ దట్ స్పీకర్, వీడియో కాన్ఫరెన్స్ స్పీకర్ అండ్ దెన్ స్పీక్. వీడియో కాన్ఫరెన్స్ మ్యూట్ చేయమన్నారు. Sir, video conference. We have muted video. Yes, speak, speak, speak. సార్ ఆడియో కాన్ఫరెన్స్ క్లియర్ గా ఉంది సార్. Yes, speak. Now, sir. క్యారీ ఆన్ కార్తికేయన్. Sir, no loss, no cattle loss, no accidents on roads, sir. No damages to irrigation tanks or RNP roads and PR roads, sir. Total service of electricity department domestic services affected was 3,85,000, sir. We started restoration at 3:30 today, sir. 85,209, sir. 1,15,000 services are left, sir, which most probably by midnight we will be able to restore, sir. Today during the day, 53 instances of tree falling on the road and therefore road getting blocked occurred, sir. We are happy to report, sir, that we were able to tackle with most of them in 30 to 40 minutes time, sir, turnaround time. That was because of the number of men from different NDA, DRF are available with us. And we had divided the entire road network into segments and given it to teams, sir, with JCB and other equipment. So they were able to patrol their segments continuously while the cyclone was on. And appudu they were able to get it off, sir. Number of now we were having 7,000 people in the camps. At 6 p.m. it has come down 27,000 because power is being restored in areas, sir, and people are going back from their camps to their houses, sir. Bausha, sir, we expect around 50,000 people to stay in the camp tonight, sir. By tomorrow morning, and normalcy will be, sir. Yeah. Running on electricity connection is not given. Mostly they will get electricity connection by tonight or by tomorrow afternoon, sir. We have taken up medical camps in all relief camps, sir. All Chanti Pillal Gani, old people Gani, Garbhavati Mahilal Gani, because the medical team was anyways present and they had nothing to do. We ensured that they gave them a proper medical examination to all these people, and that gave us a sort of confidence building measure from the public, sir. తమరు చెప్పినట్టు నిన్న రాత్రి తమ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం మేము ఆఫ్ డ్రిల్ చేయించడం వల్ల we got a lot of cooperation from cyclone shelters and they were very cooperative during the course of the day while the food was being cooked, the food was being served to them, sir. So we got a lot of cooperation from district also, sir. Also, we deployed around 6,000 personnel from Revenue Department, Panchayat Raj Department, and the police and other departments, sir. Everybody is still on ground, sir, and everybody is still maintaining headquarters in their respective GPs and locations which have been assigned them. And we plan to do so at least till day after tomorrow, sir, to be able to ensure that complete normalcy is restored, sir. On hearing the we have been able to do so. So our second focus is on ensuring that electricity supply is restored completely. We will be able to it will restore tonight itself, sir. And remaining whatever
restore చేసేస్తాము. Whichever village we will not be able to restore electricity tonight, we are alone. So we have to get some sort of velugu will be available in the villages also. There was one more incident, sir, wherein Kobbor Chettu Parvam Valla, Perur village lo, Amlapuram Mandalam lo, sir. It is not a grievous hurt. We took them to the hospital, sir. They have been cured, sir. They are fine. However, we will move one proposal for Nashpayharam which can be given to them, sir. Currently, sir, there are 3 boats which are in the sea, which we have not been able to trace, in the sense that we did give the last coordinates of the boats to both Coast Guard and Navy, but because of high tides, Coast Guard and Navy were not able to launch rescue operations. Now Coast Guard and Navy have launched rescue operations. Navy team is arriving in Kakinada now with their divers, and Coast Guard has mobilized its crafts from Vizag, Kakinada and Chennai simultaneously, and they have started triangulating on these locations which were provided to them. We were hoping that by 10 p.m. we will be able to trace all these boats and bring them. Sir, a continuous warnings were given, sir, and from past 5 days, Coast Guard has been going on to deep sea, around 10 to 12 nautical miles, asking the trawlers. Most of them got back. These trawlers, these boats, we got information only today early morning. By then, the tides were very, very high in the sea, sir, and Coast Guard refused to move out. They said that they cannot endanger their own crew on a matter. Now they have moved out, sir, and the rescue operation is currently on, sir. Currently, we have 27,000 people with us, and we are going to serve dinner in about 20-25 minutes from now across 148 locations. All 148 locations have generators, sir. So they will drop every year wherever relief are being run, sir. We are reporting a crop loss of paddy, sir, of 3,448 hectares. These are basically sheaves which are in the field, sir, or threshing 20 paddy, sir. Maximum, if it does not rain from now onwards, sir, this loss also will not be there, because this will come as a to the procurement center. Maximum horticulture loss is from banana plantation of 630 hectares. We are reporting loss, sir. And then there are vegetable loss of 182 hectares, sir. So different materials, we have a loss of 870 hectares, amounting to less than 2 crores of total loss, sir. So that is the loss from our side, sir. Coconut trees, only 83 have fallen down, sir. And electricity poles, only 250 electricity poles have either fallen or they have bent, sir, which we are in the process of. We assure you, sir, that more than 90-95% of electricity will be restored tonight itself, sir. By tomorrow afternoon, we will try and bring the district back to completely normal situation, sir. This is from my side, sir. Thank you, sir. Thank you. Then Visakhapatnam. Yeah, please. కొంచెం వాయిస్ పెంచండి. Can you speak, Praveen, can you speak from the mobile? Because people in teleconference will also be able to hear. You can connect to the teleconference. అది మీట్లో పెట్టండి, వీడియో మీట్లో పెట్టి మొబైల్లో మాట్లాడండి. Operator, Sir, I am audible, sir. యా ఇప్పుడు నా ఓకే. Sir, part of the planning, sir, we had 11 mandals, sir, coastal mandals. And out of these, sir, 5 mandals, critical mandals, sir, because landfall predicted areas, sir, Tuni and Kakinada. Therefore, these 5 mandals, Paikaropeta, Nakapalli, Yastavaram, Rambedi, and Chudapuram, we concentrated, sir. And we experienced rain as well as wind speed, sir, as expected and forecasted by RTGS, sir. Sir, in these 5 mandals, sir, 90 shelters we arranged, sir. In fact, last night after yesterday's video conference, teleconference by you, sir, mock drill we started night only with the help of our shelter, Sagnol shelter team. We started food and all last night, but in full-fledged manner in the morning we started. So this created a lot of awareness, sir, and we continue till night, sir. But today also we are bringing food. Basically, these are all fishermen villages, sir. If you do something, sir, they will be happy. If you don't do anything, so they create a lot of other issues.
like I said, they started demanding rice and all because naturally they come to the shelter and even though we give food, they start demanding something else. So we keep this protocol following tonight, sir. And I think tomorrow morning it will not be required, sir, this shelter. So 26,000 members we mobilize, sir, to these centers, all with Kasta houses and fishermen villages, sir, basically, in almost 100 habitations along the coast, sir. Now, so far, sir, as far as damage is concerned, sir, only few poles, sir. In fact, in two-digit numbers, sir, 11, 12 poles got uprooted, sir, in Trivandrum Mandal. That was again cleared, sir, and restoration is taking place. And at this point of time, sir, almost all the mandals power restoration has taken place. For the sake of precaution, in fact, in tribal areas also, they stopped the power supply, sir. Now restoration has taken place. I am taking detailed substation wise and ensure, sir, another 2 hours also power is stored throughout the district, sir. So that is one big achievement for all of us, sir. Despite cyclone, same day we are restoring the power. Second, sir, cell tower related, we have been monitoring more at par with any other arrangement, sir. So we ensured almost all the cell towers are functional, sir, except a few where only the DG state was to be arranged, but again power was restored, sir, in plain mandals, in urban mandals, in Gajivaka and city area. So that is also taken care of, sir. And DRF, SDRF, sir, even though they were not very actively engaged because destruction was not so massive, but they were moving around in the habitations and villages, sir, in the designated routes. So that created again a lot of confidence, as you said, sir. And this is again one protocol, will not wait for landfall to complete, rather will move in between. That is what we did, sir. And that's why as and when there was some issue, they could restore, sir. We stopped the train as well as bus movement, sir, for 2 to 3 hours based on the feedback from RTGS, and that again created a lot of confidence because we could concentrate on the villages instead of monitoring the highways and other major roads. That again also yielded good results, sir. Then health center and all continued, sir. The kind of rainfall we expected, sir, that was very important for us because Vizag was supposed to get very heavy rain, sir. If I see, sir, today from morning 8 to evening now, sir, most of the mandals reporting stations reporting more than 100 millimeters, sir, are in Visakhapatnam. So we still expect rain in catchment area of Rayawada, sir. Koyur Mandal and Anantagiri Mandal, sir. Inflow in Rayawada is not good, sir. Only Sandva is getting almost 800 cusecs inflow, sir. If Rayawada we can get another next 12 hours or so, we can have good cushion for some next 3-4 months, sir. So I am sure, sir, Rayawada will also receive because it is still raining in travel areas. At this point of time, sir, we don't have rain in Paikarapeta and other areas where we expected more rain. But now it is widespread throughout the district. Intensity is not very high, but still I am hopeful, sir, another 6 hours we will have good rainfall, sir. As far as rainfall is concerned, sir, we have nothing to worry, sir. It's good for the district. So no major damage reported, sir, except some submergence of paddy fields, sir, 1,300 hectares, preliminary estimate, sir. So detailed enumeration will do, sir. And Rayavaram, Nakapalli, and Paikarapeta, horticulture, we have a major area under horticulture, sir. There are 500 hectares, they have reported preliminary, sir, horticulture department. Again, subject to confirmation, we are not giving any confirmation because submergence doesn't mean damage, sir. So based on that will do, sir. 3 boats have been reportedly damaged, sir, in harbour area, sir. That again subject to confirmation and report, sir. So no major damage also reported, sir. The stocks in MLS points are all available, sir. All the officers are there in the field, sir. They will stay overnight in the mandals and villages, sir. We have provided food and power supply will ensure, sir. All water supply, CPWS, PWS scheme. Already we had trial also on generators, sir. So we don't have water supply issue also. So we have overcome this immediate impact, sir. But medium-term impact in terms of losses and all will be subject to enumeration, sir. We'll submit in due course of time.
That's all from my side. యా ఇప్పుడు ప్రవీణ్ ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఉంటే రాజశేఖర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రసాద్ కానీ వాట్ ఈస్ ది రెయిన్ఫాల్ యు ఆర్ ప్రొజెక్టింగ్ అండ్ వాట్ ఈస్ ది వాటర్ ఇన్ఫ్లో రాయవాడ అండ్ ఆల్సో అదర్ రిజర్వాయర్స్ ఇన్ విశాఖపట్నం. అది చేసుంటే మీరు ముందే చెప్పాలి. ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత కనుక్కోవడం కాదు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ రెయిన్ పడుతుంది, వాట్ ఈస్ ది ఇన్ఫ్లో, వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దాట్, ఈజ్ దేర్ ఎనీవేర్? సార్ రాజశేఖర్ గారు లైన్ లో ఉన్నారు సార్. రాజశేఖర్ అండ్ ఆల్సో అతను ప్రసాద్, వాట్ ఈస్ దట్ కంపెనీ? లక్ష్మీ ప్రసాద్. చెప్పండి రాజశేఖర్ గారు. ఇప్పుడంతా ఇలాంటివి వచ్చినప్పుడు లక్ష్మీప్రసాద్ అందరూ ఆల్ ఏజెన్సీస్ యాక్టివ్గా ఉండాలి చేసి ఆ కలెక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా. చెప్పండి. కన్సర్న్ చూస్తే ఇప్పటి నుంచి మోడరేట్ రెయిన్ ఫాల్ ఉంటుంది సార్. మనకి మెయిన్ సిస్టమ్ ఇది వెస్ట్ లో ఉంది కాబట్టి అరకు వ్యాలీ ఆ రీజన్ లోనే వెరీ హెవీ రెయిన్ ఫాల్. అంటే ప్రవీణ్ గారు చెప్పినట్టు మనకు వైడ్ స్ప్రెడ్ రెయిన్ ఫాల్ ఉంది సార్. అండ్ ఓన్లీ వెస్టర్న్ పార్ట్స్ లో సీన్ ది 16 centimeter రెయిన్. ఏజెన్సీ రీజియన్ అండ్ హిల్లీ రీజియన్ లో సీన్ ది వెరీ గుడ్ రెయిన్ ఫాల్ సార్. 15 to 20 centimeter rain also can be there. బట్ రెయిన్ ఫాల్ ఇప్పుడు అనేది ఇప్పటి నుంచి తగ్గిపోతుంది సార్ బై అప్ టు midnight. ఓకే, అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు చెప్పాల్సింది రెయిన్ ఫాల్ తగ్గుతుంది. వాట్ ఈస్ ది క్యాచ్మెంట్ ఏరియా, వాట్ ఈస్ ది రెయిన్ ఫాల్, ఇది ఫోర్కాస్టింగ్, అండ్ వాట్ ఈస్ ది ఇన్ఫ్లో ఆఫ్ దట్ వాటర్ టు ది రిజర్వాయర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు ఈ టీమ్ అంతా వర్కౌట్ చేయాలి. లక్ష్మీప్రసాద్ షుడ్ హ్యావ్ డన్ దట్ ఎక్సర్సైజ్. చేసినట్టున్నారు సార్. సంథింగ్ సెంట్ ఈ కెన్ బ్రీఫ్ సార్ అంతే. నో 48 hours ముందు చేశాడు ఆయన. అది కాదు ఇప్పుడు కావాల్సింది. నో, అందుకే నేను ఏమంటానంటే ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ బి యాక్టివ్. రియల్ టైమ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్, ఎక్సెప్షనల్ రిపోర్ట్ యూ హ్యావ్ టు జనరేట్. అన్నిటికంటే ముఖ్యంగా ఎవ్రీ టైమ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేకాదు థియరాటికల్గా ప్రొజెక్ట్ చేసి అయిపోయింది కదా. హలో హలో సార్. హలో చెప్పు లక్ష్మీప్రసాద్, ఉన్నావా? చెప్పు సార్. నేను సార్ ఐఎమ్ దేర్. డిపార్ట్మెంట్ హెస్ ఆల్రెడీ పబ్లిష్డ్ టు ఆర్టీజీ సార్ 14 points లో ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ మీరు అన్నట్టు రెయిన్ఫాల్, క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద రిజర్వాయర్స్, రైట్, ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ 14 points చేసాం సార్. ఓకే, I'll give you a brief 1 minute ఇస్తే టైం. I'll give a brief of so far అంటే రెయిన్ఫాల్ ఇన్ఫ్లోస్ ఇంకా వస్తాయి కదా సార్. సో ఫార్ ఎర్ర కాలువకి మనం I'll give you one by one sir, please if you don't mind, right? ఎర్ర కాలువకి మనం between 500 cubic to 1000 cubic ఫోర్కాస్ట్ చేసాం సార్. ఓకే, 640 as of now 640 cubic వస్తుంది సార్. ఓకే, తాండవాకి we forecast a low flow sir, about 250 cubic ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ చేసాం. ఓన్లీ అబౌట్ 37 cubic వస్తుంది సార్ తాండవాకి. ఓకే, దెన్ వెంగల్ రాయ్ సాగరంకి 350 cubic ఫోర్కాస్ట్ చేసాం సార్. 190 cubic వస్తుంది సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, తోటపల్లి బరాజ్ కి 500 cubic to 1000 cubic ఫోర్కాస్ట్ చేసాం సార్. 594 cubic వస్తుంది సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ప్లేసెస్ రాయవాడకి అబౌట్ 2000 ఫోర్కాస్ట్ చేసాం సార్. ఇప్పుడు ఓన్లీ 10 వస్తుంది రాయవాడకి. ఓకే, బికాజ్ ఆ అప్ స్ట్రీమ్ లో అంత మన ఇనిషియల్ గా ఫోర్కాస్ట్ అంత రెయిన్ఫాల్ అప్ స్ట్రీమ్ లేదు సార్. అక్కడ రాయవాడ అప్ స్ట్రీమ్ క్యాచ్మెంట్ అంత లేదు. ఓకే, సో 3 చోట్ల మనం చేసిన ఫోర్కాస్ట్ టు రియాలిటీ బాగా వేరీ ఉంది సార్. ఐ టెల్ యూ వేర్ దే ఆర్. అండ్ ద రీజన్ బీయింగ్ మన ఇనిషియల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అప్ స్ట్రీమ్ లో అంటే యాక్చువల్ రియలైజేషన్ అప్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ క్యాచ్మెంట్ లో అంత లేదు. సో 3 places ఎక్కడైతే రాయవాడ మనం 2000 ఫోర్కాస్ట్ చేస్తారు, ఇప్పుడు ఓన్లీ 10 ఉంది. తాటిపూడిలో 1200 ఫోర్కాస్ట్ చేస్తారు, ఇప్పుడు ఏం రావట్లేదు ఇంకా తాటిపూడిలో. ఓకే, నారాయణపూర్లో 7000 ఫోర్కాస్ట్ చేస్తారు, ఓన్లీ అబౌట్ 1000 వస్తుంది ఇప్పుడు నారాయణపూర్లో. ఆ మూడిట్లో ఐ వుడ్ సే ఇట్ డిడ్ నాట్ వర్క్ వెల్ సార్. ఓకే, విల్ అనలైజ్ ద రీజన్ వై ద ఫోర్కాస్ట్ డిడ్ నాట్ వర్క్ వెల్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ఫాల్ వేరియేషన్, వాట్ మోడల్ అని చూసి నెక్స్ట్ 1 or 2 days లో అనలైజ్ చేసి విల్ ప్రెజెంట్ ఇట్ బ్యాక్ టు యూ సార్. బట్ అవుట్ ఆఫ్ ద 14 places అబౌట్ 8 places లో కరెక్ట్ గా మనం ఏదైతే చేస్తున్నామో విత్ ఇన్ ద రేంజ్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు 3 మాత్రం బాగా డీవియేషన్ ఎక్కువ ఉంది సార్. ఓకే, ఇప్పుడు మన ప్రవీణ్ అడిగిన దానిపైన రాయవాడ, ఇంకోటి ఏది మీది తాండవ, రాయవాడ ఎంత వస్తున్నాయి?
Tandavalo, we are only forecasting about 250 to 400 cusecs, sir. But right now 37 cusecs వస్తుంది సార్ Tandavalo. 37 క్యూసెక్సే వస్తుందంట మీకు అక్కడ. ఇంకొకటి రాయవాడ 2000 నేను ఫోర్కాస్ట్ చేశాం సార్, బట్ రైట్ నా అంత లేదు సార్, అక్కడ ఫోర్కాస్ట్ అంత లేదు, రైట్. అండ్ సో విల్ వాచ్ అండ్ విల్ వాచ్. ప్రవీణ్ చెప్పండి. So we'll analyze the reason why some things worked, some things did not work, sir. No, And that's okay. there are multiple variables in here. Naku- We'll analyze the next 1 or 2 days and the further situation, sir. In ఒక నిమిషం లక్ష్మీ ప్రసాద్. Collector Seven, sir. Praveen, what is the actual position there? Sir, am I audible, sir? Yeah. సార్ రాయవాడలో సార్ ఇప్పుడు మనకు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 114 మీటర్ ఉంది సార్. ప్రజెంట్ లెవెల్ ఈజ్ ఓన్లీ 100 మీటర్ సార్. సో చాలా గ్యాప్ ఉంది సార్. ఇప్పుడు ఇన్ఫ్లో ఓన్లీ 10 క్యూసెక్స్ ఉంది సార్. సో ఆల్మోస్ట్ నీల్ సార్. మనకు రాయవాడలో క్యాచ్మెంట్ అంటే కోయూర్ ఏరియాలో ఇప్పుడు ల్యాండ్ సైక్లోన్ ట్రెజెక్టరీ కూడా అట్లా ఉంది సార్. సో వర్షం అక్కడ కూడా పడాలి సార్. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సార్. నైట్ ఏదైనా ఉంటే వర్షం పడుతుంది, బట్ ఇప్పుడు ఇన్ఫ్లో లేదు సార్. ఆల్మోస్ట్ నీల్ 10 క్యూసెక్స్ అంటే ఏం లేదు సార్. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా కలెక్టర్ ఆడ క్షేత్రస్థాయిలో చెప్పింది, లక్ష్మీప్రసాద్ నువ్వు ఫోర్కాస్ట్ చేసింది అదే మరిగా ఇక్కడ మీరు ఫోర్కాస్ట్ చేసిన దాంట్లో డైరెక్షన్ మారితే మారచ్చు, కానీ డైరెక్షన్ మారిన తర్వాత ఫ్లడ్ అంతా మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఆ మోడల్లో ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది మీరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారా? రెయిన్ పడి ఫ్లడ్ రాకపోతే మీ క్యాలిక్యులేషన్ తప్పు. అసలు రెయినే పడకుండా వర్షం కానీ డైరెక్షన్ మారితే దట్ ఈస్ ఓకే, అది రియల్ టైంలో వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ డైరెక్షన్ తీసుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైంలో మీరు కానీ రాజశేఖర్ కానీ అవేర్లో కానీ కూర్చొని మోడలింగ్ కరెక్ట్గా వర్కౌట్ అనేది చూడడం, క్షేత్రస్థాయిలో ఉండే కలెక్టర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ కోరిలేట్ చేసుకొని మీ మోడల్ కరెక్ట్గా ఉందో లేదో కన్ఫర్మ్ చేయడం, ఈ రెండో అవసరం. బీ కేర్ఫుల్ అన్నారు. అంతేకాదు థియరీ కింద మనం చెప్పేసాం అయిపోయింది కాదు, నాకు పర్ఫెక్షన్ రావాలి ఇవన్నీ రాబోయే రోజుల్లో. ఓకే, నా మిగిలిన జిల్లాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు నా మీరు చెప్పిన తర్వాత ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ఐడియాలు ఇస్తారు. దానికంటే ముందు ఇక్కడ జైన్ 250 నువ్వు మార్నింగ్ అంతా భయపడిపోయావు, మమ్మల్ని భయపెట్టావు. మైక్ వస్తుందా? జైన్ మాట వినపడుస్తుందా మీకు? లేదు సార్, వినిపించడం లేదు సార్. నువ్వు అన్నీ సెట్ చేయాలి బాబు, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయాలా. నువ్వన్నీ ఆల్ ఈవెన్చువాలిటీస్ అన్నీ ఇంటిగ్రేట్గా. ఈ కుర్చీ ఒకటి వదిలిపెట్టండి. Sir, namaskar, sir. Sir, Manapu Electricity Department, I can only say we are greatly relieved, sir. Our position is that of a student who has prepared well for the exam, but ultimately very Totally easy question paper. disappointed. Sir? Disappointed. Yes, sir, we prepared well, but very easy question paper has come. అనుకోరా డిసప్పాయింట్ అయ్యాము అనుకో, ఏం రాలేదు కాబట్టి డిసప్పాయింట్ అయ్యాము. Sir, wind speed was less than 90 kilometers per hour, sir, because our break-even point is 100 kilometers, sir. That's why morning I was saying, in case it, crosses 100, sir, then we would have been in the trouble zone. But if less than 90 అయింది కాబట్టి there is no EST tower which has collapsed, sir. And about 33 kV substations were affected, out of which 84 have been restored. 100% restoration in Visakhapatnam and West Godavari, sir. East Godavari also out of 44, 39 have been restored, sir. Only 5 are left. Similarly, poles total 339, sir. That's all, sir. So 23 in Vizag, 45 in West Godavari, East Godavari 271, sir. So out of this 339, sir, 146 have already been restored. And then the mandals were about 30 mandals, sir. All mandal headquarters are restored.
Now villages out of 430, 334 have been restored. Balance is only 96, sir. As Karthik said, ఇవాళ రాత్రికి కానీ లేకపోతే రేపు మధ్యాహ్నంకి 100% I mean 100% restoration అయిపోతుంది, sir. So 390. poles, sir, total poles are 339, sir. HTM పోలేదు. HT no problem. So that is the bigger advantage because HT is almost 110, 120 దాటితే పోతాయి, sir. Even poles also, wherever they have fallen is only because of the trees or hoardings, sir. Otherwise of their own the poles have not gone, sir. ఇది ఈవినింగ్ 4 తర్వాత పడిపోయింది. అదే ఇప్పుడు మీరు వర్కౌట్ చేయాల్సిన మాకు నెక్స్ట్ స్టెప్ Sir. ఇవన్నీ కూడా ఒక ఏరియా తీసుకొని మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మీ పోల్స్ నియర్ టు సీ హౌ టు గో అబౌట్ Yes, sir. Spun poles. Spun poles. వన్ పోల్స్ ఎట్లా పోవాలి, Yes. ఎంత ఎన్ని కిలోమీటర్లు పోవాలి, Yeah. అది మీరు కానీ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ లో మనకు ప్రాబ్లం లేదు. Hi. పోల్స్తో పాటు And sir, whatever staff we had deputed for SPDCL, we are asking them to go back, sir. Already some of them were about to move, they have been stopped, and the staff from SPDCL have been asked to go back. ఈ హెచ్టీ సబ్ స్టేషన్స్ కూడా మన దగ్గర ఉండేవి 132 kV. ఆ టవర్స్ మొన్న అక్కడ 4 పడిపోయింది. 4 మినిమం ఒక్కొక్కటి 1 వీక్ పట్టింది. అవి అంటే సార్ తిత్లీలో, sir, తిత్లీలో. వాటిని కూడా కాస్త ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేసినట్టుగా మనం హెవీ వేసుకుంటే అది 400 kilometers వరకు కాస్తుంది. ఇది మనదేమో 150కే పడిపోయింది. ఎంత అవుతుంది కూర్చొని వర్కౌట్ చేసి Okay. That is for the 132 kV. Yeah. lines, sir. 132 kV. 132 kV మీరు ఎంతవరకు పోగలుగుతారు? ఇప్పుడు హిస్టారికల్ గా మన దగ్గర వచ్చినప్పుడు 150 Yes, sir. Hudud was about 230, sir. 230. Huh? Yeah, but maximum speed touched was, yeah, but 200 above. Yeah, that is super cyclone. 230. ఇది 150, 160. ఓన్లీ ఆ టవర్స్ Titli, sir, about 150, sir. అదే మీరు ఒకసారి వర్కౌట్ చేసి ఏం Sir, చేస్తారు? spun poles we are putting in World Bank only. Already sanctioned. It's already happening in Vizag, underground cabling. But that is only part of the city. 132 kV, 130, not underground. అక్కడ మిగిలినట్టు కూడా ఎక్కడైతే Yes, sir. వర్కౌట్ We will work out. లాంగ్ టర్మ్ లో మీరు ఏంటంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది బిగ్గెస్ట్ వల్నరబిలిటీ 2 డిపార్ట్మెంట్. ఒకటి ఎలక్ట్రిసిటీ, 2 చెట్లు. Because చెట్లు వల్ల మనకు కూడా. So because of trees, this is also చెట్లు more. కూడా వీలైతే ప్రూన్ చేయడం, ఒకసారి స్టడీ చేసి ఎక్కడికక్కడ ప్రూన్ చేస్తే ఒక లెవెల్కి వచ్చిన చెట్లు పడవు, ప్రూనింగ్ ఉంటాయి, బ్యాలెన్స్ అవుతాయి. రెండోది వాట్ టైప్ ఆఫ్ ట్రీస్ అనేది మన ఇతను కూడా అనుకున్నాం, మనం సోషల్ ఫారెస్ట్రీ మిషన్ పెట్టాలని ఆ మూర్తి అనే అతను పెట్టి అది ఒకసారి క్రియేట్ చేస్తే దానిపైన మనకు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ 2 వల్నరబుల్ ఇక్కడ అన్నీ విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ ఓవర్కమ్, ఆ స్టేజ్కి రీచ్ అయిపోయాం. ఓకే, దెన్ రాజశేఖర్ మీదేమైనా ఉందా? రండి ఇటు రండి. మ్యూజికల్ చైర్స్ ఇంకో కూర్చోడు చేసాడు. ఇట్రండి జై, ఇట్రా. ఉందా చైర్ ఉందా? ఓకే. నమస్తే సార్. సార్, అగ్రికల్చర్ వరకు ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ నాట్ మచ్ సార్. స్టాండింగ్ క్రాప్ 9.37 lakh hectares ఉంటే ఏరియా అఫెక్టెడ్ ఇస్ 10,856 hectares. ఇందులో ఎక్కువగా ప్యాడీ ఇనండేషన్ జరిగింది సార్, ఒక 1200 hectares వరకు. మేజు, తర్వాత టొబాకో, ఇవి లాజింగ్ జరిగింది సార్. Production loss is about 26,000 metric tons, sir. Expected monetary loss is about 52 crores. Expected input subsidy will be about 15 crores, sir. This is the preliminary estimate, sir. Coming to civil supplies, sir, morning nunchi we've been monitoring, sir, from corporation control room. Manaki initial ga oka 43 mandals అమౌంటింగ్ టు అబౌట్ 15 lakh కార్డ్స్ వరకు ఇనీషియల్గా చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాత
వీఆర్ ఇన్ టచ్ విత్ ది జాయింట్ కలెక్టర్స్. అందరూ చెప్పేది ఎక్కడా కూడా లైవ్లీహుడ్ లాస్ అనేది ఎక్కువగా జరగలేదు. సో మోస్ట్ ఆఫ్ ద జేసీస్ ఆర్ నౌ కమింగ్ అరౌండ్ సేయింగ్ మేబీ ఫిషర్మెన్కి ఒకరికి మనం ఎందుకంటే లైవ్లీహుడ్ పోయింది కాబట్టి వారికి మనం తిత్లీలో ఇచ్చిన ప్యాకేజ్ సార్ 50 kgs రైసు, తర్వాత మిగతా షుగర్ 1/2 kg, రెడ్ గ్రామ్ దాలు, తర్వాత పామలిన్ ఆయిల్, దెన్ పొటాటో అండ్ ఆనియన్స్ ఇచ్చాం సార్. సో అదే ప్యాకేజ్లో మనం తమరు ఎస్ అంటే సార్ వీల్ గో హెడ్ అండ్ అంటే ఫిషర్మెన్ దోస్ హు ఆర్ ఆల్ హావింగ్ సముద్ర పండితులందరికీ అంటే సార్ మోస్ట్లీ ఈస్ట్ గోదావరిలో దే ఆర్ సేయింగ్ ఈ ఫిషర్మెన్ విలేజెస్ అందరికీ అక్కడ ఫిషర్మెన్ ప్లస్ నాన్ ఫిషర్మెన్ కూడా ఇస్తే బెటర్ అని. అంటే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ 80% ఆర్ ఫిషర్మెన్, 20% ఆర్ సముద్ర పక్కన ఉన్నవాళ్ళు. ఎస్ సార్. అంటే దోస్ హూ కుడ్ నాట్ గో టు ది సీ ఫర్ ద లాస్ట్ 5-6 days. ఎస్ సార్. ఓకే సార్. ఆ ఊర్లో పింక్ కార్డ్స్ అందరికీ ఇచ్చేస్తాం సార్. ఎంటైర్ విలేజ్ వీ విల్ కవర్. ఓకే. irrespective of their caste. ఎస్ సార్. సార్ అది ఒక క్లారిఫికేషన్ సార్. అంటే మనం నార్మల్లీ ఫిషర్మెన్కి 50 kgs ఇచ్చి నాన్ ఫిషర్మెన్కి 25 ఇచ్చాను సార్. షుడ్ వి అందరికీ 50 ఇద్దాం సార్? అందరికీ ఆ ఊర్లో అందరికీ 50 kgs. ఓకే సార్. ఎస్. దెన్ హార్టికల్చర్ కూడా మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసి రేపల్లులో కంప్లీట్ చేయండి. రాజశేఖర్ గారు, మీరు హార్టికల్చర్ ఇవన్నీ can we complete within 2 days time? Sir, we have released this apps for enumeration, sir, with geotagging, both mobile and so the moment they fix the enumerators details like training can be given and they can quickly finish it off. సో మ్యాక్సిమం అంటే 10,000 15,000 hectares ఉంటుంది సార్. 2 days ఇనఫ్. Yes. So this time only suggestion is that they should do it directly on the mobile app, sir, so that it does not mean a double exercise for us, sir. We can do it, sir. Directly on the app we'll do it. Collectors will have to be given. Can you fix now this 17th, 18th, 19th? You will enumerate. Yes, sir. 20th will give it checks. 20th checks. Yes. 20th. You put it 20th. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏమైనా ఉంటే కలెక్టర్స్ కానీ వెస్ట్ గోదావరి ప్లీజ్ సార్. Rainfall is still continuing, sir. మినిస్టర్ గారు మాట్లాడుతుంటున్నారు సార్. శ్రీ నారాయణ గారు ఒక్క నిమిషం లైన్ ఉండండి. చెప్పండి సార్. Sir, the rainfall is still continuing, expected till the whole night today, sir, in the north coastal districts, Vizag to onwards, sir. So they still have to maintain that alertness, Yeah. sir. రైట్ నౌ శ్రీకాకుళం హెవీ రెయిన్ పడుతుంది, విజయనగరం పడుతుంది. ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ రెయిన్ వల్ల గోదావరికి ఏమైనా నీళ్ళు వస్తాయా? ప్రసాద్ ఈ పక్క ఏం లేవా? I don't think it was that catchment, sir. క్యాచ్మెంట్లో అంతవరకు పోలేదా? అక్కడ వెంగళరాయ సాగర్ సాగర్ దగ్గర తర్వాత కోటపల్లి ఏమైనా వస్తాయి. ఇరిగేషన్ కాకుండా లిఫ్ట్ చేసి ఇక్కడ ట్యాంక్స్ కూడా ఫిలప్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కలెక్టర్స్ కెన్ రెస్పాండ్. నీరబ్ గారు చెప్పింది ఒకటి, ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు బి అలర్ట్. ఆ 3 జిల్లాలు ప్రత్యేకంగా రాత్రి కూడా వర్షాలు పడితే ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నా ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? నారాయణ గారు. మినిస్టర్ గారు మాట్లాడండి. నారాయణ గారు మిమ్మల్ని అడ్మిట్ చేయడం జరిగిందండి, మాట్లాడగలరు. మీ ఫోన్ అడ్మిట్ చేసుకుని మాట్లాడగలరండి. సార్ ఫోన్ లో మాట్లాడండి సార్. ఫోన్ లో మాట్లాడండి సార్.
మీ ఫోన్లో మాట్లాడమంటున్నారు నారాయణ గారు. హలో చెప్పండి. హలో చెప్పండి. నేను హోమ్ మినిస్టర్ గారు సెంట్రల్ స్కూల్ తిరిగాను సార్. అక్కడ అన్ని ఏర్పాట్లు పకడ్బందీ చేశారు. కాకినాడలో అయితే టౌన్ లో అయితే కేవలం 12 చెట్లు మాత్రమే కొనొస్తున్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్ గా అవర్స్ లో తీస్తారు. ఎలక్ట్రిసిటీ కూడా టౌన్ లో కొన్ని ఏరియాలో రాలేదు ఇందాకరకు రెక్టిఫై చేశారు. హాస్పిటల్ కూడా పవర్ లేకుండా ఉంటే రెక్టిఫై చేసి ఇచ్చారు సార్. ఇక్కడంతా యాక్చువల్ గా కలెక్టర్ గారు మేము హోమ్ మినిస్టర్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు కలెక్టర్ గారు మొత్తం మీకు టోటల్ గా బ్రీఫ్ చేశారు సార్. ఓకే, కాబట్టి మీరు హ్యాపీగా తిరిగి రావచ్చు. ఓకే సార్. ఓకే, గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎనీబడి? కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్ సంధ్య నేను మాట్లాడుతున్నాను సార్. మేము ఈసారి కంప్లీట్ గా గేడప్ గా ఉన్నాం సార్. అన్ని 6 జిల్లాల్లోనూ కంటిన్యూస్ ఫాలో అప్ చేసి విత్ కంట్రోల్ రూమ్ అండ్ ఆల్ రిక్వైర్డ్ స్టాక్ ఎవ్రీథింగ్ రెడీగా పెట్టుకున్నాం సార్. ఇవాళకి యాక్చువల్లీ 1,10,177 మీల్స్ సర్వ్ చేయడం జరిగింది సార్, ఇంక్లూడింగ్ లంచ్ అండ్ డిన్నర్. అండ్ ఫర్ అబౌట్ 195 బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేశాము. ఆల్ టుగెదర్ 538 స్కూల్స్ లో ఇవాళ మీల్స్ తయారు చేసి సర్వ్ చేయడం జరిగింది సార్. వీఆర్ ఇన్ వెరీ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా క్లియర్ డైరెక్షన్స్ తో డిఈఓలు అందరూ వాట్ ఎవర్ రిక్వైర్డ్ చేస్తున్నారు సార్. సో దిస్ టైమ్ యాక్చువల్లీ అడ్వాన్స్ గా మేము ప్రోటోకాల్స్ ఫర్ మిడ్ డే మీల్ అండ్ స్కూల్ సేఫ్టీ మీద రిలీజ్ చేయడం జరిగింది సార్. అందరికీ కూడా టెలికాన్ఫరెన్సెస్ లో ఇన్ఫార్మ్ చేయటము, కంటిన్యూస్ గా మానిటర్ చేయటం వలన ఐ థింక్ ఫ్రమ్ డే వన్ వీ హ్యావ్ బీన్ మోస్ట్ రెడీ సార్. నిన్న నుంచే మొదలు పెట్టాము. నిన్న కేవలం 466 మీల్స్ సర్వ్ చేశాం సార్. ఇవాళ మాత్రము లార్జ్ నంబర్ సర్వ్ చేయడం జరిగింది సార్. మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ట్ గోదావరిలోనూ followed by Visakhapatnam, sir. That is from my side, sir, school education. Thank you, sir. అందుకనే ఈసారి ప్రిపేర్డ్ గా ఉన్నారు కాబట్టి మీకు చెడ్డ పేరు రాలేదు. లేకపోతే లాస్ట్ టైం మేము చాలా ఇబ్బంది పడ్డాం మీ అందరినీ ప్రిపేర్ చేయడానికి. ఈసారి పర్ఫెక్ట్ గా చేశారు, కంగ్రాచులేషన్స్. ఇదే మాదిరిగా మీరు రియల్ టైమ్ లో కూడా మీరు అది చేయండి. విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, గుడ్ లక్. They are also given a detailed blueprint of. I am very happy. All departments ఈ అనుభవాలతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఏరియాలో కంపల్సరీగా మీకు ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది. 1 year కాకపోయినా 1 year వస్తుంది. డిపార్ట్మెంట్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. అదే మరిగా ఇంకో పక్కన మన వీళ్ళు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తయారు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్స్ కూడా దీన్ని షేర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఈరోజు ఎట్టయితే మాక్ డ్రిల్లింగ్ చేసామో ఎవ్రీ ఇయర్ ఒకసారి డ్రిల్లింగ్ కూడా ఒక రోజు పెట్టుకొని మనం చేయాలి. సో దట్ అది కానీ మీరు పెట్టుకుంటే డేట్ కూడా ఫిక్స్ చేయండి. ఆ డేట్లో కూడా మాక్ డ్రిల్లింగ్ చేసుకుంటాం, మనకి ఈజీ అయిపోతుంది. విల్ వెరీ హ్యాపీ. అప్పుడు ఇవన్నీ కూడా ఉండవు. సమర్థవంతంగా ఈవెన్ 150-200 kilometers వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి ఉండాలి. ఓకే, ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్ నౌ? ఫైనల్ గా ఎవరండి? మాల్కొండ గారు మాట్లాడుతున్నారు సార్. ఇవ్వండి. పూనం మాల్కొండ గారు, మీరు ఫోన్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరండి? ఫోన్ లో మాట్లాడగలరు? షీ ఈజ్ నాట్ కమింగ్. కార్తికేయన్, నమస్తే సార్. చెప్పమ్మా. హలో, చెప్పండి sir. In our as far as health department is concerned, our director and all senior officers have been positioned in Kakinada and also in Visakhapatnam. The teams are there, and today based on the movement of the cyclone, high risk areas, 63 camps were organized,
and 37 pregnant women were moved into the area hospitals for safe delivery. But sir, our actual work will start tomorrow because the rains are there across 4 districts. So when the rains subside, then we will have to take up massive camps in all these areas, in all the affected villages on 2 aspects. One is because it's a little low temperature right now, particularly in the agency areas and also in other areas. Antipyretics is what we are concentrating on, sir. So fever cases and others, and then also diarrhea cases. So all the drinking water sources will have to be chlorinated, and that we are coordinating with the other departments also. So the chlorine tablets have already been dispatched and they are available at the village level with the ASHA workers. And the bleaching powder movement is being taken up by the district administration, which will be coordinated with the panchayats and also with us, and in urban areas with the municipal administration department, to see that the drinking water is properly chlorinated. The third thing that we are concentrating is, sir, that Chandrila Sanchar Vaidhyam vehicles will be moving it from non-affected areas to affected areas in such a way that medical camps are being conducted by these vehicles because they have a doctor and a nurse and diagnostic facilities along with drugs, and we will not disturb the PHC doctors. So the PHC in these areas will work 24/7 in all affected areas for next 2 days, so that even in the evenings, nights, if there is any problem, people can approach. We are particularly concerned about the tribal areas, sir. Paderu has experienced rains, is experiencing rains right now. So my senior officers have moved there now, and the villages that are going to be cut off in view of rains coming, those villages, all the bike ambulances have been alerted, sir, to bring people to the main roads from where 108 ambulances can take them. And this is particularly crucial for the pregnant women, sir, whose deliveries are due in the next 1 week. The rest of the program, sir, as directed by the district collectors, our teams will be responding, sir. Thank you very much. ఓకే, ఇప్పుడు ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి, ఆల్ కలెక్టర్స్. ఏదైతే పోస్ట్ సైక్లోన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఏదైతే కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ ఉంటాయి, దాన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా క్లోరినేషన్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకొని, ఎక్కడ డయేరియా లేదంటే మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకుంటే లాజికల్గా తీసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు బిఫోర్ సైక్లోన్ మీరు చేయాల్సిన బాగా చేశారు, డ్యూరింగ్ సైక్లోన్ చేశారు, పోస్ట్ సైక్లోన్ కూడా సేమ్ అలర్ట్నెస్ ఎస్పెషలీ హెల్త్ విషయంలో ఉండాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా కార్తికేయన్ ఎనీథింగ్? చెప్పండి. We have been able to restore electricity in another 50 villages, sir. We have been able to restore electricity in another 50 villages, sir. So our balance is now left at 59, sir. Okay. And we will be able to restore this 59 hopefully by midnight, sir. In addition, sir, Yelloru Reservoir, sir, because constant water, because constant rain, etc., sir, its FRL is 86.56 and Yelloru Reservoir currently is at 86.06 meter with inflow of 1 centimeter per hour, sir. So we will be releasing surplus water for the spillway regulator, sir. We are making announcements downstream, sir, so we will take care of the situation. However, I am bringing to your notice, sir, that Yelloru comes currently at FRL level right now, sir. ఏది ఏదేరా? Yelloru, sir. అచ్చా, వెరీ గుడ్. ఈసారి ఫస్ట్ టైం మనం ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు కూడా. దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు కిందన నీళ్లు వదిలిపెడితే మీరు చెక్ డ్యామ్లని కట్టారా ఎక్కడ ఉండడానికి, సముద్రాన్ని పోనీయకుండా?
అదే ఎక్కడ కాదు కార్తికేయన్, మీరు ఏలేరు నుంచి నీళ్లు వదిలిపెట్టినాక ఎక్కడ పోతాయి నీళ్లు? సీకి వెళ్తుంది సార్. సీకి వెళ్తుంది. సీకి వెళ్తే ఎట్లా? మీరు ఫెయిల్ అయినట్టే కదా సార్. సామర్లకోట దగ్గర డ్రైన్ చేస్తుంది సార్. నువ్వు అక్కడెక్కడ చెరువులకు మళ్ళించగలిగితే మళ్ళించు, లేకపోతే ఇప్పుడు దీన్ని ప్లాన్ చేసుకొని ఫ్యూచర్లోనే చెక్ డ్యామ్లు కట్టాలి. నీ మైక్ ఇప్పుడు నువ్వు అన్ని పనులు బాగా చేసే మైక్ సరిగా పెట్టుకోలేదు. సార్ ఐ విల్ టేక్ కేర్. ఓకే, ఇప్పుడు చెప్పు. అది సౌండ్ కంట్రోల్ సార్. వి విల్ ప్లాన్ సమ్. Go ahead. It is clear. You go ahead. Sir, we will plan some check dams on the water which is going to come through the spillway, because before it meets the Samalkota drain, if we can plan some check dams somewhere, sir, we will be able to use that water for further diversion in locations which are needing it, sir. Yeah, you can do that. Sir, then that is the update from my side. Yeah, then 51 మంది ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీకి వెళ్ళారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అందరినీ కూడా మనం చాలా ఒక పని అనుకున్నాక పర్ఫెక్ట్గా చేస్తూ ముందుకెళ్ళారు. మొన్న కూడా తిత్లీ తుఫాన్లు కూడా చాలా బాగా పనిచేశారు. మినిస్టర్స్ కూడా చాలామంది, ఎంతమంది వేరు మినిస్టర్స్ యాజ్ ఆన్ టుడే? మినిస్టర్ కూడా 10 మంది వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వర్క్ తక్కువ ఉంది కాబట్టి యూ కెన్ కమ్ బ్యాక్. విత్డ్రా చేస్తున్నాం, అదర్వైజ్ మళ్ళీ మీకు ఇదవుతుంది. అందుకే వచ్చేమన్నా. ఇప్పుడు మీరు ఇంకా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున. యూ కెన్ కమ్ బ్యాక్ నౌ. ఎందుకంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా టీం కింద యాక్ట్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్. వండర్ఫుల్ వర్క్ చేశారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందిస్తూ మీరందరూ కూడా తిరిగి వచ్చేయచ్చు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ దే కెన్ హ్యాండిల్ దిస్. ఇంకో పక్కన ఈరోజు హైదరాబాద్ నుంచి అనుకుంటాను, సచివాలయానికి వస్తూ డ్యూటీకి వస్తూ ఒక ముగ్గురు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వారికి కూడా సంతాపం తెలియజేస్తూ, ఏదేమైనా ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారికి కూడా నా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ వారికి సంతాపం తెలియజేసుకుంటూ, అదే మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇదే మారుగా భవిష్యత్తులో కూడా ఏ చిన్న క్రైసిస్ అయినా జాగ్రత్తగా పనిచేయగలిగితే చాలా ఇమేజ్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఉండాలి. ప్రభుత్వం కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అందరం కానీ కలిసి పనిచేస్తే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఆర్టీజీ కూడా రోజు రోజుకు పర్ఫెక్షన్కి వస్తూ ఉంది. అదే మరి వ్యవస్థలు ఏవైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, కాల్ సెంటర్ కానీ, అవేర్ కానీ, మిగిలిన డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్షన్కి వస్తున్నాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. దీన్ని ఇంకా మనం లాజికల్గా తీసుకపోతే చిన్న ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈరోజు మనం అనుకున్న ప్రకారం విండు మెజర్ చేసే ఎక్విప్మెంట్ లేకుండా పోవడం, అదే మరి ఎయిర్ క్వాలిటీ ఇది చేసేదానికి ఎప్పుడో చెప్పారని కూడా పెట్టడం, ఇలాంటివన్నీ కానీ ఫుల్ ప్లెడ్జ్లో వస్తే ఇంకా మనం అనుకున్నటువంటి నామ్స్ ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మోడలింగ్ కూడా తయారు చేయమన్నాం. క్షేత్రస్థాయిలో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర స్థాయిలో ఈ ఏజెన్సీ చేసే రెండు సింక్రనైజ్ చేసుకొని ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హుద్హుద్ చాలా హై తీవ్రతతో వచ్చింది. మనం దాన్ని హ్యాండిల్ చేసాం. ఆ రోజైతే మనకు ఏ విధంగా చేయాలో తెలియకుండా ఉండి మ్యాసివ్ స్కేల్లో చేసి ఓవర్కమ్ అయ్యాం. తిత్లీ కొంచెం మనం ప్రిపేర్నెస్ లేకుండా పోయింది. ఆ ప్రిపేర్నెస్ లేకుండా పోయిన చాలా రిస్క్ తీసుకొని మనం రెస్టోర్ చేసాం. ఎందుకంటే తీవ్రత ఉంది. మనం ప్రిపేర్నెస్ చేసినా కూడా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళాయి. ఈసారి మనం అనుకున్న దానికంటే బెటర్గా ప్రిపేర్ అయ్యాం. అందుకే చాలా సమర్థవంతంగా చేసి సేమ్ డే
రియల్ టైంలో ఎక్కడ చెట్లు పడిపోతే తీసేయగలిగాం. అదే మరి పవర్ కానీ కరెంట్ కానీ లేకపోతే మీకు వచ్చే కొద్దికి ఛార్జ్ చేసే మీ వాటర్ ఛార్జింగ్ కానీ ఇంకో పక్కన సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగాం. దిస్ ఈజ్ ది వే వీ హ్యావ్ టు డూ ఇట్. నౌ స్కేలింగ్ కూడా రిలీఫ్ కమిషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి సెక్రటరీ గారు కలిసి మీరు ఇవన్నీ చూసిన ఒక మోడలింగ్ 100 కిలోమీటర్స్ అయితే ఏంటి, 150 కిలోమీటర్స్ అయితే ఏంటి, 200 కిలోమీటర్స్ అయితే ఏంటి, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు డిపార్ట్మెంట్ ఇచ్చేది ఒక యాంగిల్లో ఒక థియరాటికల్గా వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు. మీరు ప్రాక్టికల్గా చూశారు కాబట్టి దానికి దీనికి ఇంటిగ్రేట్ చేసి ఇది ఒక మోడల్ కింద తయారు చేసి పెట్టుకోవాలి. రెండూ పెట్టుకొని ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఎప్పుడు ఏది వచ్చినా టకామును మనం యాడ్ చేసే పరిస్థితి రావాలి. ఆ మాన్యువల్ కూడా ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఈ 3 సైక్లోన్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ మాన్యువల్ వచ్చింది, రెండోది వచ్చింది, ఇప్పుడు మూడోది రివైజ్ చేసుకుంటాను. ఇయర్ వైజ్ కూడా ఎప్పుడు మీరు సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడు మనం మాక్ డ్రిల్లింగ్ చేసాం. మాక్ డ్రిల్లింగ్ ఇది వచ్చినప్పుడు చేయడమే కాకుండా వస్తుంది ఈ సంవత్సరం అనుకొని ఒక 2 days మనం పెట్టుకొని డిఫరెంట్ డేట్స్లో అవి కూడా చేయాలి. అన్ని విలేజెస్ దానికి ఒక ప్రొవిజన్ పెట్టుకొని స్కూల్స్లో, కాలేజెస్లో, విలేజెస్లో పెద్ద ఎత్తున చేసుకుంటా పోతే పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్. వైజాగ్ హలో, గట్టిగా ప్రవీణ్ అది మైక్ మ్యూట్ చేసి ఫోన్ నుంచి మాట్లాడు. చెప్పండి. ఆపరేటర్ ప్లీజ్ అన్మ్యూట్. కలెక్టర్ వైజాగ్. టైం అయిపోయింది. గంట యూ కెన్ స్పీక్ త్రూ ది మైక్. టెలికాన్ఫరెన్స్ ఇస్ కట్. వీసీ రమానండి. చెప్పండి. దాంట్లో మొత్తం 7 కృష్ణమని ఉన్నారు. వాళ్ళలో ఒక 5 వైజాగ్ వాళ్ళు పోతేమో లీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఓకే, మన నేవల్ టీంకి చెప్పాము, మన వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కలెక్టర్ వర్కౌట్ చేస్తే నేవీతో టచ్లో ఉన్నారు మన వాళ్ళు. మీరు కూడా టచ్లో ఉండి ముందు వాళ్ళ వేర్ అబౌట్స్, సేఫ్టీ అవన్నీ కూడా ట్రేస్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. అదే వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. మన వాళ్ళ నోటీసులో ఉంది అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రసాదరావు గారు ఆ పని చూసుకుంటారు. మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా హెల్ప్ చేయాలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు మినిస్టర్స్ రండి. రిలీఫ్ కమిషనరు, డిజాస్టర్ మేనేజర్ ప్రసాద్ గారు, విల్ గో టు ప్రెస్ కాన్ఫరెన్స్.